హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఆలు బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు చెప్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టారనమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని నేనైతే ఫస్ట్ నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటున్నాను అనమాట. తర్వాత పలావ్ దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ మసాలా మొత్తం అన్నిటిలో వేసుకొని ఫస్ట్ అయితే వీటిని దోరగా వేపుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికల్లాగా చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ 2 కూడా వేగనివ్వాలన్నమాట. ఉల్లిపాయ అంత మగ్గితే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. కాబట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని 1 లేదా 1.5 స్పూన్లు అయితే కనుక వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత 1 లేదా 2 టమాటాలు బాగా పండినవి ఉంటాయి కదా, అవి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత 3 బంగాళదుంపలు ఉంటాయి కదా, వాటి పైన ఉన్న తొక్కను తీసేసి నీట్గా కడిగి కొంచెం పెద్దవి అనమాట, వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా ఉండేలాగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ వేసుకోండి. 1 లేదా 2 స్పూన్లు, కావాలనుకుంటే సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలపండి. తర్వాత ధనియాల పొడి ఉంటుంది కదా, దాన్ని ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి. చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. కాబట్టి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, ఇది ఎక్కువ కావాలనుకుంటే 1 స్పూను, లేదు అనుకుంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా కొంచెం వేగనివ్వాలన్నమాట, మినిమం 2-3 నిమిషాలు. తర్వాత పుదీనా, మీకు కావాలనుకుంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు వీటిలన్నిటిని చక్కగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోండి. అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అనమాట. దాన్ని బట్టి బియ్యం మీరు ఎంత తీసుకుంటే అంత. ఇలా మరుగుతున్నప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, వాటిని వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఈ విధంగా తిప్పండి. ఇలా తిప్పడం వల్ల మెతుకు అతుక్కోకుండా పొడిపొడిలాడుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా పొడిపొడిలాడుతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి అయితే మొత్తం కలుపుకోండి. కావాలనుకుంటే పైన టేస్ట్ కోసం మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం బిర్యానీ టేస్ట్ చేసేద్దాం. రాయిసిరి చేసిన ఆలు బిర్యానీ. సో ఇది మటన్ కర్రీ అనమాట. చికెను, ఆనియన్, లెమను, దీంతో పాటు డ్రింక్ అనమాట. థమ్స్అప్ ఇచ్చింది. సో ఎట్లా ఉందో ఇప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాం. దీనికన్నా ముందు మనం డ్రింక్ బాటిల్ అయితే మూత తీయలేదు, తీసి పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ అయితే చికెన్ కర్రీతో టేస్ట్ చేద్దాం. బాగుంది. అలాగే బిర్యానీలో బంగాళదుంప చాలా బాగుంది టేస్ట్. ఆనియన్ మీద ఇట్లా నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంది అన్నమాట. అలాగే మటన్ కర్రీతో కూడా మటన్ ముక్క చికెన్ అన్న మటన్ కర్రీలో ఇంకా బాగుంది బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంది. బాగా ఇస్తే థమ్స్అప్.